హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇండియా మరియు చైనా గురించి డిఫరెన్సెస్ అండ్ కంపారిజన్స్ ఏంటో చూద్దాం. ఇండియాకి చైనాకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. పాపులేషన్ పరంగా, పొలిటికల్ సిస్టమ్ పరంగా, ఎకనామిక్ స్ట్రక్చర్ పరంగా, ట్రెడిషన్ అండ్ కల్చర్ పరంగా, టెక్నాలజీ డెవలప్మెంట్ పరంగా మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా ఇలా ఎన్నో వాటి గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరియు అసలు ఇండియాకి చైనాకి ఒక ప్రాపర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఏంటి, దానికి సమాధానం ఏంటంటే ఇండియా అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ, అవునా కదా. అదేవిధంగా చైనా విషయంలోకి వచ్చేసరికి అది డిక్టేటర్షిప్తో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ మరియు చైనాలో ఓన్లీ వన్ పార్టీ మాత్రమే రూలింగ్ అనేది ఉంటుంది. ఇండియాకి చైనాకి డెవలప్మెంట్లో డిఫరెన్సెస్ ఏంటంటే అట్ ప్రజెంట్ డేటా అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియా మరియు చైనా వెరీ వ్యాస్ట్ గ్రోత్ ఉన్న కంట్రీస్. సింపుల్గా ఇండియన్ జీడిపి అదేవిధంగా చైనా జీడిపి చూసుకుంటే ఇండియా జీడిపి అయితే దాదాపు $4.19 ట్రిలియన్ ఉంది విత్ 7.8% ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్తో. అది కూడా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్లో అంత గ్రోత్ రేట్ అయితే మెయింటైన్ చేయగలిగింది ఇండియా. మరి చైనా విషయంలో, చైనా జీడిపి విషయంలో చూసుకున్నట్లయితే $19.23 ట్రిలియన్ అయితే ఉంది. బట్ చైనా గ్రోత్ రేట్లో 5.4% అయితే ఉంది. అది కూడా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్. ఇండియాకి చైనాకి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా అంటే కొన్ని అయితే ఉన్నాయి. అవేంటంటే ఇండియా మరియు చైనా ఈ రెండు దేశాలు కూడా రిలీజియన్స్ పరంగా, ఫిలాసాఫికల్ పరంగా బిలీఫ్స్ అనేవి రెండు కలిగి ఉంటాయి. ఇంకో బిలీఫ్ ఏంటంటే చైనా విజిటర్స్ ఇండియా గురించి కొన్ని బుక్స్ కానీ, ఆడియోస్ కానీ ఇవన్నీ కూడా కొన్ని అయితే ఉన్నాయి. వాళ్ళ దేశంలో కూడా మన మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. చైనా మరియు ఇండియా అసలు ఎందుకు పాపులేటెడ్ కంట్రీస్ అంటారు? కొన్ని చెప్పాలంటే ఇండస్ట్రియలైజేషన్ పరంగా లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ గ్రోత్ ఉండటం వల్ల న్యూమరస్ ఫ్యామిలీస్ ఫామ్ అయ్యాయి. ఇది ఒక రీజన్ అయితే దీనివల్ల సోషల్ ఎఫెక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. లైక్ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ ఇలా ఇవన్నీ కూడా ఏర్పడి సొసైటీస్ అని, సిటీస్ అని ఇలాగ క్రియేట్ అవడంతో నెంబర్ ఆఫ్ పీపుల్ లేదా పాపులేషన్ బాగా గ్రో అయింది. దీనివల్ల ఏషియాలోని ఇండియా మరియు చైనా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్గా ఉన్నాయన్నమాట. ఇండియా మరియు చైనా ఏరియా పారామీటర్స్లో ఇండియా కన్నా చైనా చాలా పెద్ద భూభాగం అయితే తన సొంతం అయితే చేసుకుంది. మీరు మ్యాప్లో చూసుకున్నా కానీ చైనాదే పెద్దది. ఇండియా ఏరియా అరౌండ్ టోటల్ వచ్చేసరికి 3.287.263 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చైనా ఏరియా అరౌండ్ వచ్చేసరికి 9.596.960 స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది. సో మనం వీటి వల్ల మనకి ఎంతో నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యూత్కి మరీ ముఖ్యంగా చెప్తున్నా, ప్లీజ్ మీరు లోకల్ కంటెంటే కాదు, స్టేట్స్ గురించి కానీ, నేషనల్ గురించి కానీ, ఇంటర్నేషనల్ గురించి కానీ, జియోపాలిటిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఎంతో కష్టపడి ఈ కంటెంట్ని, రీసెర్చ్ని చేసి మరీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి సో నేను చెప్పేది ఒక్కటి సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి న్యూస్ కానీ, పాలిటిక్స్ కానీ, అప్డేట్స్ కానీ, నేషనల్ న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నేర్చుకున్నారా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు మనస్ఫూర్తిగా నేను చెప్పింది పాటిస్తానని అనుకుంటున్నాను. ఇంకా ఇండియాకి చైనాకి కొన్ని డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్గా పొలిటికల్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ నేషన్ లేదా డెమోక్రటిక్ కంట్రీ, అంటే ప్రజాస్వామ్య దేశం మనది. బట్ చైనా అనేది కమ్యూనిస్ట్ నేషన్, కమ్యూనిజంతో ఉంటారు. సో రెండోది వచ్చేసరికి డెమోగ్రాఫిక్స్ అంటే ఏంటంటే జనసంఖ్య శాస్త్రం లేదా జనాభా వివరాలు అని అర్థం అనమాట. ఇందులో ఏం కన్సిడర్ చేస్తారంటే ఏజ్ కానీ, జెండర్ కానీ, హౌస్ హోల్డ్ ఇన్కమ్ కానీ అంటే కుటుంబ ఆదాయం కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, ఆక్యుపేషన్ కానీ, సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇలాంటివన్నీ కూడా డెమోగ్రాఫిక్స్ అని అంటారనమాట. అయితే ఇండియాకి యూత్ పాపులేషన్ ఎక్కువ. ఇండియాలో యూత్ ఎక్కువ మంది ఉంటారు. బర్త్ రేట్ కూడా ఇండియాలో చాలా ఎక్కువే. బట్ చైనాలో అయితే ఏజ్డ్ పీపుల్ ఎక్కువ, ముసలి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. ఇందులో ఇండియా ఈజ్ గ్రేట్. అదేవిధంగా యూత్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ.
ఇంక మూడోది వచ్చేసరికి ఎకనామిక్ స్ట్రక్చర్లో చైనా పాత్ర ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ మీద చాలా అడ్వాన్స్డ్గా అయితే ఉంటారు. బట్ దీనివల్లే చైనా చాలా ర్యాపిడ్గా గ్రో అయింది. బట్ ఇండియా ఎకనామిక్ స్ట్రక్చర్ చూస్తే మనం ఎక్కువగా స్ట్రాంగ్గా ఫోకస్ చేసేది సర్వీసెస్ పర్టికులర్గా అయితే ఐటీ సెక్టర్స్లో సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కంపేర్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ మీద కొంచెం తక్కువ అయితే ఉంటుంది. బట్ మన ఇండియా ఏదో ఒక రోజు అన్ని దేశాలని క్రాస్ ఓవర్ చేసి డెఫినెట్గా నెంబర్ 1 పొజిషన్కి అయితే వస్తుంది. ఐఎమ్ డ్యామ్ ష్యూర్. 4th పాయింట్ వచ్చేసరికి కల్చర్ అండ్ డైవర్సిటీ. అసలు ఈ కల్చర్ అంటే ఏంటి, డైవర్సిటీ అంటే ఏంటంటే కల్చర్ అంటే సంస్కృతి, డైవర్సిటీ అంటే వైవిధ్యం. చైనాలో కంప్లీట్గా చైనీస్ కల్చరల్ సిస్టమ్ అయితే ఉంటుంది. బట్ ఇండియాలో అయితే చాలా డైవర్స్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే చాలా రకాల పండుగలు ఉంటాయి, చాలా రకాల రిలీజియన్స్ ఉంటాయి, చాలా రకాల లాంగ్వేజెస్ ఉంటాయి, చాలా రకాల కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండియాలో కల్చర్ అండ్ డైవర్సిటీలో నెంబర్ ఆఫ్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా 5th పాయింట్ వచ్చేసరికి టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చైనా టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ అయితే చేస్తుంది. అండ్ గ్లోబల్ లీడర్గా కూడా అడ్వాన్స్ టెక్నాలజీని బిల్డ్ చేయడంలో చైనా 2nd పొజిషన్లో అయితే ఉంది. బట్ ఇండియా అయితే ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, టెక్నాలజీ మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఇండియా డెవలప్ అవ్వడానికి పెద్ద టైమే పడుతుంది. బట్ త్వరలోనే మనం వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తాం. 6th పాయింట్ వచ్చేసరికి ఎకనామిక్ డెవలప్మెంట్ స్టేజ్ అనేది చైనాలో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. బికాజ్ అగ్రికల్చర్ లెవెల్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఇచ్చేదాకా డెవలప్ అయ్యింది. చైనాలో ఎక్కువగా పావర్టీని చాలా మటుకు తగ్గించుకోగలిగారు దీనివల్లే. బట్ ఇండియాలో అయితే ప్రతిదీ కష్టమే. బికాజ్ రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారు. ఇండియాలో ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. మరియు అగ్రికల్చర్ నుండి సర్వీసెస్ వరకే ఇండియా లిమిట్ అయిపోయింది. సో ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ సిటిజన్. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 7వ పాయింట్ వచ్చేసరికి అర్బన్ ఎన్విరాన్మెంట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికా అయినా చైనా వాళ్ళైనా రోడ్స్ మీద, స్ట్రీట్స్ మీద, సిటీస్ మీద క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జనాలు కూడా అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్గా, ఆర్గనైజ్డ్గా, క్లీన్గా ఉండాలని మైండ్ సెట్ని అలా క్రియేట్ చేయగలిగారు. దాంతోపాటు ఫైన్స్ కూడా ఉంటాయి. బట్ ఇండియాలో అయితే కనీసం ఇవేమీ లేవు. ఇండియాలో జనాలకి నీట్నెస్ గురించి కానీ, క్లీన్లీనెస్ గురించి కానీ, ప్రాపర్ ఆర్గనైజేషన్ గురించి కానీ, సివిక్ సెన్స్ గురించి కానీ ఇలాంటివి ఏమీ కూడా తెలియవు. ఎందుకంటే నెగ్లిజెన్సీ ఎక్కువ, సివిక్ సెన్స్ ఉండదు, నీట్నెస్ ఉండదు, ఏమీ ఉండదు. సో దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. బట్ ఒకటి చెప్పాలి, మన ఇండియాలో స్ట్రీట్స్ అయినా, పార్క్స్ అయినా, రోడ్స్ అయినా, హైవేస్ అయినా, వేరెవర్ ఎక్కడైనా సరే నీట్గా ఉండాలి, నీట్గా ఉంచాలి. వేస్ట్ ఓన్లీ డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. ఇండియా కాబట్టి సరిపోయింది. వేరే కంట్రీస్ అయితే ఫైన్స్ కూడా వేస్తాయి. సో ఇలాంటి చట్టం రాకుండా చూసుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు బెటర్ సొసైటీని ఏర్పడేలాగా మనం ప్రయత్నించేలాగా చెయ్యాలి. 8వ పాయింట్ వచ్చేసరికి ఫుడ్ కల్చర్లో మన ఇండియా చాలా యూనిక్. మనకి మోర్ రేంజ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి, కర్రీస్ ఉంటాయి, అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్ అయితే ఉంటాయి. బట్ చైనాలో అయితే వైడ్ వెరైటీ ఆఫ్ రైస్ సంబంధించినవి ఉంటాయి, న్యూడిల్స్ సంబంధించినవి ఉంటాయి. రైస్ కానీ, న్యూడిల్స్ కానీ, ఇంకా పిచ్చి పిచ్చి జంతువులు చంపి తినే ఫుడ్ కల్చర్ అయితే చైనాది. దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. 9వ పాయింట్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, లాజిస్టిక్స్ అంటే ఏంటి కంప్లీట్గా చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ అంటే వస్తువుల సరఫరా. చైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ మరియు లాజిస్టిక్స్లోనూ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, గూడ్స్ డిస్ట్రిబ్యూషన్లో కానీ కంప్లీట్గా డెవలప్డ్ కంట్రీగా మారింది. బట్ ఇండియా ఈ విషయంలో చాలా కష్టం. వీటి మీద మనకి ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాం. బట్ ఏదో ఒక రోజు డెవలప్ అయితే అవుతాం, అది మాత్రం డ్యామ్ షూర్. ఇంకా 10th పాయింట్ వచ్చేసరికి మిడిల్ క్లాస్ కన్జంప్షన్. చైనాలో మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా మంచి ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా అట్ ది సేమ్ టైం స్పెండింగ్ కూడా అలానే చేస్తూ ఉంటారు.
వాళ్ళకి ఆదాయం డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది, అదేవిధంగా ఖర్చు కూడా డిఫరెంట్గా వాళ్ళు ఏం కావాలంటే అవి కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. ఏదో పొదుపుగానే ఇంతే కొనుక్కోవాలని లిమిటెడ్ ఆస్పెక్ట్ అయితే, లిమిటెడ్ ఎక్స్పెండిచర్ అయితే ఉండదు. బట్ ఇండియాలో అయితే ఓన్లీ సింగిల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా అన్నీ కొనుక్కోలేం, బికాస్ కాస్ట్ ఎక్కువ. ఇది కొన్నా అది కొన్నా ఏదైనా సరే రేటు పేలిపోతూ ఉంటుంది. మనం తినడానికి తప్ప ఇంక దేనికి కొనలేం. సో చైనాకి ఇండియాకి మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో బట్ ఏదో ఒక రోజు మనం కూడా ఒక లెవెల్కి అయితే వస్తాం, దానికి మాత్రం డ్యామ్ షూర్. ఇంకా చైనాలో ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద వాళ్ళు చాలా ఎక్కువగానే బడ్జెట్ని అలొకేట్ చేస్తూ ఉంటారు. బట్ ఇండియాలో అయితే ఇది చాలా తక్కువ. చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా తక్కువ కంపారిటివ్లీ ఇండియాతో పోలిస్తే. చైనా డిఫెన్స్ బడ్జెట్ చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు, బిలియన్స్లో స్పెండ్ చేస్తూ ఉంటారు, మిలియన్స్లో కూడా కాదు. ఇండియాలో అయితే చైనా కన్నా తక్కువే. బట్ ఇప్పుడు డిఫెన్స్ మీద బడ్జెట్ ఎక్కువగానే అలొకేట్ చేస్తున్నాం బికాజ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ కానీ మిగతా ఆస్పెక్ట్స్లో కానీ థ్రెడ్స్ ఏవైతే టెర్రరిజం గురించి జరుగుతున్నాయో వీటి గురించి అయినా సరే మన ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ అనేది కొంచెం పెంచుతున్నారు. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే చైనా ఏషియాలో టాప్ పొజిషన్లో ఉన్న ఇండియా మరియు ఇండియాలో ఉన్న పాపులేషన్తో, యూత్ పాపులేషన్తో డెఫినెట్గా స్ట్రాంగ్ కంట్రీగా ఏషియాలోనే టాప్ అండ్ ఫస్ట్ పొజిషన్లో ఇండియాకి డెఫినెట్గా ప్లేస్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి జియో పాలిటిక్స్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడైనా సరే మనం చాలా ర్యాపిడ్గా వరల్డ్లో ఇండియన్ సూపర్ ర్యాపిడ్ స్పీడ్లో జీడిపి గ్రోత్ రేట్ అనేది మనమే చూపిస్తున్నాం, అది మీ అందరికీ తెలిసిందే. మరియు ఇంకా చాలా డెవలప్మెంట్స్ అండ్ ఏఐ గురించి కానీ, 5G గురించి కానీ, 6G గురించి కానీ వీటి మీద కూడా మనం బాగా డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఇండియా నెంబర్ 1 పొజిషన్కి త్వరలోనే రాబోతుంది, డ్యామ్ షూర్. సో ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే చైనా అయినా సరే, అమెరికా అయినా సరే, మిగతా ఏ డెవలప్డ్ కంట్రీస్ అయినా సరే ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగానే ఉందని అనుకుంటున్నారు, కానీ ఇండియా కూడా ఎప్పుడొకప్పుడు డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది. మన ఇండియాలో పాపులేషన్ చూసుకున్నట్లయితే అరౌండ్ 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే డెఫినెట్గా ఇండియా అనేది సూపర్ పవర్గా ఎదగబోతుంది, డెవలప్డ్ కంట్రీగా ఎదగబోతుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇండియా గురించి, చైనా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.